విజయవాడ విశాఖల మధ్య బుల్లెట్ రైలు నడపాలంటే హై స్పీడ్ రైల్ కారిడార్ అవసరం. దీనికోసం ఫైనల్ లొకేషన్ సర్వే చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. విజయవాడ కర్నూలు మధ్య నేరుగా రైలు నడపడమే కాకుండా తక్కువ ప్రయాణ సమయం ఉండేలా చూసేందుకు సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ కూడా నిర్మించనుంది. ఇవి కాకుండా మరో 6 మార్గాల్లో కొత్త రైల్వే లైన్లు నిర్మించడంపై దృష్టి పెట్టింది. రైల్వే బోర్డు నుంచి క్లియరెన్స్ వస్తే వీటిపై ముందడుగు పడనుంది. బడ్జెట్లో ప్రకటించినట్టుగా రాజధాని అమరావతి మీదుగా హైదరాబాద్ చెన్నై కారిడార్, కర్నూలు అనంతపురం మీదుగా హైదరాబాద్ బెంగళూరు కారిడార్, చిత్తూరు మీదుగా చెన్నై బెంగళూరు కారిడార్ కలిపి మొత్తం 3 ఉన్నాయి. విజయవాడ విశాఖ హైస్పీడ్ రైల్ కారిడార్ ఏలూరు, రాజమహేంద్రవరం, కాకినాడ మీదుగా వెళ్లేలా చూడాలన్నారు. ఇది అందుబాటులోకి వస్తే గరిష్టంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైలు 2 నగరాల మధ్య పరుగులు పెడతాయి. అయితే ఈ కారిడార్ అమరావతి, విజయవాడ, విశాఖపట్నం మధ్య ఉండేలా చూస్తే హైదరాబాద్, అమరావతి, చెన్నై కారిడార్కు అనుసంధానమవుతుంది. విజయవాడ, కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మించాలని రైల్వే శాఖ ప్రతిపాదించింది. గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం, కంభం, నంద్యాల మీదుగా మొత్తం 350 కిలోమీటర్ల మేర ఈ లైన్ నిర్మించనుంది.